విగ్రహాలను చేసిన ఈ యొక్క బాలు దేవులను పూజించిన ప్రేరేపించి అదే విధంగా మరి మరొక పేరాన్ని కట్టించింది. అదే మరి అషరా దేవతకు ఒక బలిపీఠాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కడ బలులు సమర్పించడానికి దాదాపు 450 మంది ప్రవక్తలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం ద్వారా నిజదేవుడిని ఆరాధించినటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే అన్ని దేవతలను ఆరాధించడం మొదలుపెట్టారు. ఏలియా గారికి అసలు చాలా బాధ వచ్చేసింది. దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు, దేవుడి పిలవబడినటువంటి ప్రజలు, దేవుడితో ప్రత్యేకమైనటువంటి నిబంధన చేసుకున్నటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలు నిజదేవుడైనటువంటి యావే ఆరాధించకుండా, ఆయన ప్రార్థన చేయకుండా, ఆయన బలులర్పించకుండా ఈ బాలు దేవతలను పూజించడం మొదలుపెట్టారని ఏలియా గారికి చాలా కోపం వచ్చింది. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఈ బాలు దేవతలను పూజించేటువంటి వారి గురించి ప్రకటించినటువంటి ఈ ప్రవర్తనందరినీ కూడా, అదేవిధంగా ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం ఏర్పాటు చేసి మరి ఏలియా వారితో మాట్లాడుతున్నారు. ఈరోజు నిజదేవుడు ఎవరో మనందరం తెలుసుకోవాలి. నిజమైనటువంటి దేవుడు మనందరం తెలుసుకోవాలి. కేవలం ఆయన మాత్రమే పూజించాలి, కేవలం ఆయనకు మాత్రమే మనం ప్రార్థన చేయాలి, ఆయన మాత్రమే మనం బలులర్పించాలి అని ఆయన సంకల్పపూర్వకమై మరి వారితో మాట్లాడాడు. వారికి ఒక సవాలు ఇచ్చాడు. ఈ బాలు దేవతలను పూజించి